నా ఊరే ఇది. ఈ ఊళ్ళో ఉన్న దేవుడిని నా నిర్వాహం కూడా చూడలే. అంటే ఎప్పుడు చూసాను, ఇప్పుడు చూసాను. ఈ ఊళ్ళే నేను పుట్టి, ఈ ఊళ్ళే నేను పెరిగి, ఈ ఊరి కమ్మారి ఇల్లు నేనుగా. చిక్కూడ చెరి కింద శ్రీశాప వరిసి, శ్రీశాప మీనాన చిత్తుళ్ళు వరిసి. అంటే ఊపిరి, ఊపిరి చిత్తులు అంటే వచ్చేది. ఈ ఊళ్ళే నేను పుట్టి, ఈ ఊళ్ళే నేను పెరిగి, ఈ ఊరి కమ్మారి ఇల్లు నేనుగా. చిక్కూడ చెరి కింద శ్రీశాప వరిసి, శ్రీశాప మీనాన చిత్తుళ్ళు వరిసి. ఊరాటి తెత్తుల్లో ఊరుతరంగా కూసున్న కమ్మారి చంద్రుని వాలే. ఊరాటి తెత్తుల్లో ఊరుతరంగా కూసున్న కమ్మారి చంద్రుని వాలే. ఇప్పుడు దీపం అదేది, అదే జ్యోతి చంద్రులాగానే ఉంటుంది. ఈ ఊళ్ళే నేను పుట్టి, ఈ ఊళ్ళే నేను పెరిగి, ఈ ఊరి కమ్మారి ఇల్లు నేనుగా. చిక్కూడ చెరి కింద శ్రీశాప వరిసి, శ్రీశాప మీనాన చిత్తుళ్ళు వరిసి. ఏమంటారు? ఒడ్లోడు చేశాన వంకళ్ళ జోడు, కమరోడు చేశాన కదురు గజిండు. ఒడ్లోడు చేశాన వంకళ్ళ జోడు అంటే తల్లి. ఒడ్లోడు చేశాన వంకళ్ళ జోడు, కమరోడు చేశాన కదురు గజిండు. ఈ గొర్రులేశాన కృష్ణరాగట్లకు, ఈ గొర్రులేసిన కృష్ణరాగట్లకు. తల్లిదండ్రి జన్మని పరంపర పోతే కృష్ణరాగట్లకు పోయినట్లు. తల్లిదండ్రులు ఇచ్చిండ్రు కదా. మరి ఇది ఊక అక్కడపడి ఇక్కడ ఊక చచ్చిపోతే ఏం లాభం? అక్కడ అది చెప్తున్నాడు. ఈ ఊళ్ళే నేను పుట్టి, ఈ ఊళ్ళే నేను పెరిగి, ఈ ఊరి కమ్మారి ఇల్లు నేనుగా. చిక్కూడ చెరి కింద శ్రీశాప వరిసి, శ్రీశాప మీనాన చిత్తుళ్ళు వరిసి. ఊరాటి చెత్తుళ్ళు ఊరుతరంగా కూసున్న కమ్మారి చంద్రుని వాలే. ఊరాడి చెత్తుళ్ళు ఊరుతరంగా కూసున్న కమ్మారి చంద్రుని వాలే. కమరోడు చేశార కదురు గజెండు, ఒడ్లోడు చేశార వంకళ్ళ జోడు. ఈ గొర్రులేసిన కృష్ణరాగట్లకు, ఈ గొర్రెలు కృష్ణరాగట్ అంటే ఏమనుకుంటావు? ఇది తల, నల్ల ఎంటికలు. ఈ గొర్రెలేసిన కృష్ణరాగట్లకు, ఈ గొర్రెలేసిన కృష్ణరాగట్లకు. అది అంతా ఎట్లా పెద్దలు ఇట్లా చేస్తుండ్రు. ఈ ఊళ్ళే నేను పుట్టి, ఈ ఊళ్ళే నేను పెరిగి, ఈ ఊరి కమ్మారి ఇల్లు నేనుగా. ఈ ఊళ్ళే నేను పుట్టి, ఈ ఊళ్ళే నేను పెరిగి, ఈ ఊరి కమ్మారి ఇల్లు నేనుగా. అది ఎంత మంచిగా చెప్పారు పెద్దలు. ఇంకొకటి ఏంటంటే, పరంధామ పరమాత్మాయని గురు భజనే నమ్మితిరోరన్న, గురు భజనే నమ్మితిరోరన్న. పరంధామ పరమాత్మాయని గురు భజనే నమ్మితిరోరన్న, గురు భజనే నమ్మితిరోరన్న. దురంధముడవని దుర్జన సంగట దూరము దోలితిరోరన్న. దురంధముడవని దుర్జన సంగట దూరము దోలితిరోరన్న. ఎంత చేసినా ఈ సంసారము ఇంతే గదురా ఓరన్న, రే ఇంతే గదురా ఓరన్న. చింతలుడిగి నిరజంతుడవైతే శ్రీహరి సాక్షిగా రోరన్నం. చింతలుడిగి నిరజంతుడవైతే శ్రీహరి సాక్షిగా రోరన్నం. పరంధామ పరమాత్మాయని గురు భజనే నమ్మితిరోరన్న, గురు భజనే నమ్మితిరోరన్న. దురంధముడవని దుర్జన, ఈ గుణాలన్నని మొత్తం. దురంధముడవని దుర్జన సంగట దూరము దోలితిరోరన్న. దురంధముడవని దుర్జన సంగట దూరము దోలితిరోరన్న. దురంధముడవని దుర్జన సంగట దూరము దోలితిరోరన్న. అండపిండ బ్రహ్మాండమంతటా హరిగురుడొక్కడే రోరన్న, హరి శ్రీగురుడొక్కడే రోరన్న. అండపిండ బ్రహ్మాండమంతటా హరిగురుడొక్కడే రోరన్న, హరి శ్రీగురుడొక్కడే రోరన్న. పండు బండిన విధము దోషను పరమ పదవిరా ఓరన్న. ఇప్పుడు మా వాళ్ళకి ఎవరికి చూపలే, చచ్చిపోయిన బాలుడికి చూపిన ఇది. అండపిండ బ్రహ్మాండమంతటా హరిగురుడు ఒక్కడే రోరన్న, రే శ్రీగురుడు ఒక్కడే రోరన్న. పండు బండిన విదయము దోషను పరమ పదవిరా ఓరన్న. పండు బండిన మళ్ళీ మోక్ష ఎట్లా పోతారు? అది చూపు చనిపోతారు. అన్ని చెప్పాలి, మళ్ళీ చూపాలి. పండు బండిన విదయము దోషను పరమ పదవిరా ఓరన్న. ఎంత చేసినా ఈ సంసారము ఇంతే గదురా ఓరన్న, రే ఇంతే గదురా ఓరన్న. చింతలుడిగి నిరజంతుడవైతే శ్రీహరి సాక్షిగా రోరన్న. సంతకూట ఇది సంసారము నమ్మిన ఏముందోరన్న, రే నమ్మిన ఓరెందో. సంతకూటం ఇది సతతము నమ్మితే, సంతల ఇది ఒక సంత. సంతకూటం ఇది సతతము నమ్మితే
సంతకూటమిది సతతం నమ్మితి నమ్మిన ఏముందోరెన్నారే నమ్మినవోరెందోరెన్నం గురుని పాదము నమ్మిన వారికి గురుతే తెలుసును ఓరెన్న గురుని పాదము నమ్మిన వారికి గురుతే తెలుసోరెన్న. ఏముంది ప్రపంచం అంతా? అంటే ఆ ఇంటి బయటికి పోయి ఇంటికి వచ్చేదే బతాడు. ఇప్పుడు బాగున్నాడు, ఇంకా జనకు బాగాలేదు, ఎప్పుడైతే బాగలేదు. అది ఏమో తెలియదు. అది ఉండాలంటే ఉన్నోళ్ళు ఉంటారు 100 సంవత్సరాలు, ఎట్లా ఉంటారో ఉంటుంది. అది ఎన్ని బాధలు పడారు, రోగాలు, నొప్పులు, అది గ్యాసు, షుగరు, మరి మరి మళ్ళీ పొట్లాటలు అవి అన్నీ తట్టుకోవాలి. దరిద్రము, కొట్లాటలు, మళ్ళీ అవన్నీ తట్టుకుంటే బతకాలి అన్నేళ్ళు. అవన్నీ బతకాలి కదా, అని ఆయనకే మేలు ఉంటుంది. అట్లా కూడా మేలు లేదు. ఇలా సత్యందానికి ఇట్లా మేలు లేదు, సస్తే ఇట్లా మేలు లేదు, మరి అట్లా మేలు. ఎవరైతే ఆడు పరమాత్మ కోసం ప్రయత్నిస్తాడో వాడు ఇంకా 1,00,000 సంవత్సరాలు బతికిన మేలు. ఈ ప్రపంచం కోసం బతికినాడు అప్పుడే చస్తే ఇంకా మేలు. తల్లి కళ్ళకి వెళ్ళి బయటికి రాగానే కావాలి. నువ్వు ఏం చేస్తావు? ఏమి అన్నం లేస్తున్నాను. ఇంకొక పాట పాడతా. ఆమె చెప్పే కదా పాట పాడాలని చెప్తాను, పాట పాడతా. మంచి జ్ఞానం ఎక్కేటట్లు చెప్తాను. ఇప్పుడు మన మనసు ఇట్లా లేదు. రేపు 60 ఏళ్ళు ఇదేం చేయాలి, అదేం చేయాలి, అప్పు ఎట్లా చంపాలి, మనం పని ఎట్లా చేయాలి, ఇట్లా పోయింది. నేను రేపు పోతూ ఉంటాను, అది అంతా లేదు, అది ధ్యాస లేదు. లేక అది అట్లా చేస్తే ఇది అనుకుంటున్నా కానీ ఎముడొచ్చి వెనుక కుదురుతాను, తీసుకొని పోతాను, తన్ని తీసుకోపోతాను. ఇక ఏముంది మనది? అట్లా కదా. నిన్ననేమో గుర్రం